ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ను రద్దు చేయాలంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. వాగు నుంచి ఇసుక తరలించే రహదారిపై గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. జేసీబీ ట్రాక్టర్ను అడ్డుకున్నారు. వాగులోకి వెళ్లకుండా కందకం తవ్వారు. గ్రామస్తుల ఆందోళనతో ఇసుక తరలింపు నిలిచిపోయింది. ఎప్పటికైనా మహిళ లేకముండి మనం చచ్చిపోయి ప్రాణాలు ఇడిచినా సరే కానీ ఆత్మకూరు గ్రామంలో ఇసుకరీతును వెంటనే ఆత్మకూరులో ఇసుకరీతును వెంటనే ఆత్మకూరు గ్రామంలో ఇసుకరీతును వెంటనే ఆత్మకూరు గ్రామంలో ఇసుకరీతును వెంటనే వెంటనే ఆత్మకూరు గ్రామంలో ఇసుకరీతును వెంటనే ఆత్మకూరు గ్రామంలో ఇసుకరీతును వెంటనే ఇందిరమ్మ ఇళ్ల కోసం కదలాపూర్ మండలంలో ఆత్మకూరు వాగుని గుర్తించిన ప్రభుత్వం రీచ్ను ఏర్పాటు చేసింది. దీంతో వాహనాలన్నీ గ్రామం మీదుగా వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని, ఇప్పుడు వాగు నుంచి ఇసుకను తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఇసుక రీచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మన ఇసుక తీయడం వల్ల మాకు స్టోరేజ్ వాటర్ అంతా అయిపోతుంది. మాకు పంటలు వండే పరిస్థితి లేదు. మాకు పైన వర్షాలు లేవు, పైన కూడా ప్రాజెక్టులు నిండలేవు. అందుకని మాకు కిందికి వాటర్ వచ్చే పరిస్థితి లేదు. కింద ఉన్నాయి నీళ్లు, మాకు పైన నీళ్ళు లేవు. మాకు దాదాపు 1000 ఎకరాలు మాకు ఈ మోటార్లతో వారుతాయి. మరి అసలు మమ్మల్ని వ్యవసాయం చేయమంటారా, లేదా మరి పడి తుంచుకోమంటారా, లేదా ఏదైనా మందు తాగి చనిపోమంటారా? రైతులు చెప్పాలని మేము కలెక్టర్ గారికి చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, లీడర్లకు చెప్తున్నాం, ప్రతి ఒక్కరికి, ముఖ్యమంత్రి గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, అదర్స్ లీడర్స్ కానీ అందరికీ చెప్తున్నాం. మరి వ్యవసాయం చేయమంటారా, పని చేయమంటారా, మరి మంచికొక్క మంది డబ్బా తీసుకొని తాగమంటారా? మాకు ఒక్కొక్కళ్ళకు 10 ఎకరాలు ఇక్కడ మోటార్ తను వారుతుంది. మాకు పైన వాటర్స్ లేవు, అక్కడ నిండలేదు చెరువు. మా ఈ టిప్పర్లు నడవడం వల్ల కూడా మాకు రోడ్డు ఖరాబ్ అవుతుంది, ఆ బ్రిడ్జ్ కూడా ఊలిపోతుంది. దయచేసి అధికారులు అందరూ పట్టించుకొని మా రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం.